ఓం శాయిరామ్. అందరికీ నమస్తే. నా పేరు నారాయణ. మాబ్నార్, మోతీనగర్, మాబ్నార్ డిస్టిక్, తెలంగాణ. బిజారం స్వామి మాట్లాడినప్పుడు ఒక వీడియో చూసిన, సాయిబాబా తక్కువ అమ్మవారు ఎక్కువ అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఒక పెద్ద సముద్రం ఉంటుంది, అది అమ్మవారిలాగా అనుకోవచ్చు. ఒక చిన్న బావి ఉంటుంది, మెట్టున్న బావి, అది ఒక చిన్న బావిలో నీళ్ళు ఉన్నాయి. మనకు దూపు అయినప్పుడు నీళ్ళు తాగడానికి బావిలో నీళ్ళు తాగినా దూప తిరుగుతుంది, సముద్రం పోయి నీళ్ళు తాగినా దూప తిరుగుతుంది. అంటే మనకు కావాల్సింది ఎతికిలాడకుండా ఏదే వాళ్ళని అమ్మవారిని పెద్ద చేయాలని చెప్పి సాయిబాబా తక్కువ చేసే అవసరం లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. అంటే ఇప్పుడు సాయిబాబా బావి లాంటిదే, మాకు సంపూర్ణమైన ఆయన మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఒక గురువులాగా ఉండి ఆయన ఇతరులకు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీవు అమ్మవారి కన్నా మొక్కుకో, అయ్యగారి కన్నా మొక్కుకో. గురువారం నాడు వచ్చినప్పటికే ఒక వీడియో వస్తుంది, స్టేటస్ పెడతారంటారు. నీవు చూడకండి, ఎందుకంటే నీకు ఇష్టం లేకపోతే చూడకు. నీకు ఇష్టమైనవి ఫోన్లో రావాలని లేకుంటే కదా. నాకు ఇష్టం లేనివి మస్తు వస్తాయి, నేను చూడను. నాకు ఏది ఇష్టం ఉంటుందో అది చూస్తాను. నీకు కూడా ఏది ఇష్టం ఉంటుందో అది చూడండి. కానీ ఎరువులను పెట్టొద్దు, స్టేటస్ పెట్టొద్దు, గురువారం నాడు పెట్టొద్దు, అట్లా అనరాదు. అంటే ఎందుకు అంటున్నా అంటే సాయిబాబా గురించి మొత్తం తెలిస్తే ఆ స్వామి వారు అట్లా చెప్పారు. అంటే ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ ఒకరు వాటర్ బాటిల్ అంటారు, ఒకరు ఏమంటారు పానీ బాటిల్ అంటారు, ఇంకొకరు ఏమంటారు నీళ్ళ బాటిల్ అంటారు, ఇంకా కర్ణాటక పోతే నీళ్ళు కూడా అంటారు. అంటే మనం పిలిచే పదంలోనే భాష తేడా ఉంటుంది, కానీ అర్థం అయితే ఒకటే ఉంటుంది. ఒకరు పరిలోకం అంటారు, ఒకరు సరిలోకం అంటారు, ఒకరు దేవలోకం అంటారు. అంటే ఆ లోకాలు మూడు కలిపితే ఒకటే లోకం అని తెలుసుకుంటామని తేడా ఉంటుంది. నేనేమంటున్నానంటే బిజారం స్వామి గురించి ఒకసారి కాంగ్రెస్ పార్టీ అంటే కాని పార్టీ అంటాడు, బీజేపీకి ఓటేయ అంటాడు. అంటే ఇట్లా అనడం ఏమైందంటే గురువులకు కాషాయ వస్తువులు ధరించినప్పుడు దేనిపైన మమకారం ఉండరాదు. అది ఎందుకంటే అది రాజకీయ నాయకులు చేస్తారు ఇట్లా. లేకపోతే ఒక స్వామి డ్రెస్ వేసుకొని కాషాయ వస్తువులు వేసుకొని ఒకరిని ఎక్కువ చేయడానికి, అమ్మవారిని ఎక్కువ చేయడానికి బాబా తక్కువ చేసే అవసరం లేదు. బాబా మాకు ఉన్న భక్తి తక్కువగా అయినా సరే మాకు సరిపోతుంది, మాకు నమ్మకం ఉంది, బాబా మాకు దారి చూపెడతానని అనుకుంటున్నాం. అట్లా నాలాగా చాలా మంది ఉంటారు, అట్లా మాట్లాడరాదు. బిజారం స్వామి ఇంకొకసారి ఎప్పుడైనా బాబాని కానీ ఇంకా ఎవరైనా కానీ తక్కువ చేసి మాట్లాడకండి. నమస్తే.